అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు మాక్సిమం 100% యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ ప్రపంచ జనాభాలో అందరూ అత్యధికంగా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటో తెలుసా? నెంబర్ 1 అధిక బరువు, నెంబర్ 2 షుగర్. అధిక బరువు అంటారా? ఇది లేకుండా ఉండలేము, దీన్ని ఎండబెట్టలేము. సరే, ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో తర్వాత చూద్దాం. ముందైతే షుగర్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఈ రోజుల్లో. ఎందుకంటే అసలు 10లో 8 మంది షుగర్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కామన్ అయిపోతుంది ఇది. అని ఒక్కసారి షుగర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల దాని పిల్లల్లాగా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో జబ్బులను దాని వెంట తీసుకొని వస్తూ ఉంటుంది షుగర్. అలా అని భయపడాల్సిన పని లేదు. లైఫ్ స్టైల్ నేను చెప్పిన విధంగా కొంచెం చేంజ్ చేసుకోండి. షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన దాన్ని నార్మల్గా చేయాలంటే ఏం చేయాలి. అసలు ఈ షుగరు ఇంతకుముందు మన పేరెంట్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ఉంటే అది వంశపారంపర్యంగా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మందికి అలా వస్తుంది. కొంతమంది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా, తెలియకుండా చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల కూడా షుగర్ వస్తూ ఉంది. అసలు దీనికి ఏజ్తో కూడా పని లేదు తెలుసా? ఒక 20 ఇయర్స్ దాటితే చాలు షుగర్ అటాక్ అయిపోతుంది. దానివల్ల మనుషులు అదొక పేషెంట్ లాగా, ఏదో రాని జబ్బు వస్తే కనుక అయిపోయినట్లు ఇలా అయిపోతున్నారు. ఇంకొకళ్ళేమో బీభత్సంగా లావైపోతూ ఉన్నారు, ఇంకొకళ్ళేమో బాగా డల్ అయిపోతుంది, ఇంకా నా లైఫ్ అయిపోయింది అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. నిజంగానే అలాగే అవుతుంది షుగర్ వస్తే. కానీ రాకుండా ఉండాలి అంటే వచ్చిన వాళ్ళు ఎలా నార్మల్ చేసుకోవాలి, రాకుండా మన యూత్, ముఖ్యంగా యూత్, మన జనరేషన్ని ఎలా కాపాడుకోవాలి ఈ రోజు వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా, ఎక్కువ సాగదీయకుండా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. షుగర్ వ్యాధిని కనుక వెంటనే మనం గుర్తించలేదనుకోండి, దీర్ఘకాలిక సమస్యలు దీని వెంట పట్టుకొని వస్తుంది ఈ షుగర్. రక్తనాళాలు, గుండె, కళ్ళు, మూత్రపిండాలు, ఎన్నో సమస్యలను దాని వెంట పట్టుకొని వచ్చి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలుగా మన బాడీలో ఉంచుతుంది. కాబట్టి షుగర్ వ్యాధిని వెంటనే గుర్తించి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి. మన పేరెంట్స్కు ఉన్నా కానీ మనకి షుగర్ రాకుండా ఉండాలి అంటే ఒక 2 నియమాలు పాటిస్తే సరిపోతుందండి. అందులో నెంబర్ 1 ఏంటో తెలుసా? కార్బోహైడ్రేట్స్ లిమిట్ దాటకుండా తినకుండా ఉండాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు అని చెప్పేసి ఇడ్లీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి డాక్టర్లు షుగర్ తినకూడదు అంటే మీరేం చేస్తున్నారు? కాఫీల్లో, టీలల్లో, పాలల్లో పంచదార వేసుకోకుండా బెల్లం వేసుకోనో, లేకపోతే డైరెక్ట్గా తాగలిగిన వాళ్ళు డైరెక్ట్ పాలు తాగుతున్నారు. కానీ మీరు 4 ఇడ్లీ తింటే 20 స్పూన్లు పంచదార తిన్నట్లు. మీకు తెలుసా ఆ విషయం? తెలియదు. అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటో తెలుసా? బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. బ్రెడ్, స్వీట్స్, ఇక మైదాతో తెచ్చేసినటువంటి బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఇష్టంగా, ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. దాంట్లో జీరో ప్రోటీన్, విపరీతమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్ని కార్బోహైడ్రేట్స్ మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు తెలుసా? అసలు మన పూర్వీకులకి మనకి తేడా ఏంటో తెలుసా? అప్పుడు చెమట పట్టే పని చేశారు. ఇప్పుడు మనం చెమట పట్టేలా ఏదన్నా పని చేస్తున్నామా? ఎంతసేపు వేళ్ల మీద, లేకపోతే చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని ఇలాంటి వర్క్స్ చేసేటప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ అంత అవసరం లేదు. ఇంకోటి ఏంటో తెలుసా? వైట్ రైస్ వాడుతూ ఉన్నారు. పొడిగా ఉండాలి, తెల్లగా ఉండాలి, కొంచెం మసలుంటే అస్సలు కోరు. అస్సలు తెల్ల బియ్యం విషంతో సమానం అండి. నిజంగా చెప్తున్నా నేను. మేము బ్రౌన్ రైస్ వాడబట్టి 20 ఇయర్స్ నుంచి బ్రౌన్ రైస్ వాడుతున్నామండి. బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా విపరీతంగా తినకూడదు. అంటే కప్పు రైస్కి కప్పు కర్రీ ఉండాలి. అలా మీరు క్వాంటిటీ కర్రీ ఎక్కువగా తినాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఇంత రైస్ పెట్టుకుంటాం, ఇంత కర్రీ పెట్టుకుంటాం, లేదా పచ్చడి పెట్టుకుంటాం బాగానే. అలా ఉండకూడదు. మన లైఫ్ స్టైల్ తెలియక చేసే తప్పులు ఇవేనండి. కూరలు తినమన్నాం కదా అని ఆయిల్ ఎక్కువేసి, మసాలాలు ఎక్కువేసి, సాల్ట్ ఎక్కువేసి, కారం ఎక్కువేసి తింటే మనకి లేని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఉప్పు, కారం కొంచెం తగ్గించి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కావాల్సినటువంటి ఫైబర్ కంటెంట్ వస్తుంది. ఫైబర్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా ఉంటుందో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. మీరు ఎప్పుడైతే తెల్ల బియ్యం, ఇడ్లీలు, దోశలు ఇవి మానలేకపోతున్నాం అని అంటారో మీకు షుగర్ రాకుండా మాత్రం తప్పదు. ఈ తెల్లటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మన బ్లడ్ లో షుగర్ గా మారి చక్కెరలో కలుస్తూ, మన రక్తంలో చక్కెరలా కలుస్తూ ఉన్నాయి. వైట్ ప్రొడక్ట్స్, తెల్లటి విషయాలు ఏంటో తెలుసా? వైట్ రైస్, ఇడ్లీ రవ్వ, మైదా పిండి, సాల్ట్. ఈ తెల్లటి ప్రొడక్ట్స్ ఈ 4 మీ వంటింట్లోంచి తీసి పడేయండి. సాల్ట్ అంటే అసలు వాడకుండా కాదు, బ్లాక్ సాల్ట్ ఉంటుంది. సైంధవ లవణం అని కలర్గా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ సాల్ట్ వాడుకోండి. ఇక తెల్ల బియ్యానికి బదులు బ్రౌన్ రైస్ వాడటం అలవాటు చేసుకోండి.
మీకు షుగర్ వ్యాధి రమ్మన్నా రాకుండా ఉండాలి అంటే ఒక 6 మెయిన్ పాయింట్లు చెప్తానండి, మిస్ అవ్వకుండా వినండి. అందులో నెంబర్ 1, రోజుకి 4-5 లీటర్లు వాటర్ తగ్గకుండా తాగండి. నెంబర్ 2, మీరు తినే ఆహారంలో ఫైబర్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక నెంబర్ 3, మనం తినే ఆహారంలో పెరుగు, ప్రోబయాటిక్ ఉండేలా చూసుకోండి. నెంబర్ 4, తిన్న వెంటనే దొల్లకూడదు, పండుకోకూడదు. అప్పుడు మీ తిన్న ఆహారం తొందరగా చక్కెరగా మారే అవకాశం ఉంది. నెంబర్ 5, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్లు, కనీసం వాకింగ్ కన్నా చేయాలి. ఇక నెంబర్ 6 ఏంటంటే డ్రింకింగ్ కి, స్మోకింగ్ కి చాలా దూరంగా ఉండాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ కి చాలా దూరంగా ఉండాలి. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకు షుగర్ అటాక్ అవుతుంది, మీకు తెలుసా? కానీ ఇది అసలు ఈ మధ్య కాలంలో ఈ జనాల మాయలు, కుట్రలు, ఈర్ష్యలతోటి మనకి అది కూడా ఎక్కువ అవుతుంది, మెంటల్ స్ట్రెస్. ఇక ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఆరాటం, ఈ ఉరుకులు పరుగులు, దీని వల్ల కూడా షుగర్ అటాక్ అవుతుందండి. కాబట్టి మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే రాకుండా ఉండటానికి ఎంతో కొంత ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం, దాని నుంచి మనం సేవ్ అవ్వగలం. మరి మార్నింగ్ ఇడ్లీలు, దోశలు, బోండాలు ఇలాంటివి తినొద్దన్నారు, మరి ఏం తినాలి అనే కదా మీ డౌట్. ఏంటంటే మిల్లెట్స్, మన పూర్వీకులు అవే తిన్నారండి. మనమే చదువుకొని తెలివి ఎక్కువయ్యి ఆ తెలివిని ఈ బ్రైట్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చామండి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఇవి అసలు అమృతాలండి. జొన్నలు, బ్రౌన్ రైస్ కలిపి, జొన్నలు మినపప్పు ఉంటాయి చూసారా, ఈ 2 కలిపి దోశలు పోసుకోవచ్చు. మరి జొన్న రవ్వ ఉప్మా చేసుకోవచ్చు, జొన్న పిండి దోశలు పోసుకోవచ్చు, చెప్పే కదా. ఇక రాగి పిండితో చపాతీలు చేసుకోవచ్చు. ఇక బ్రౌన్ రైస్ ని కూడా కడిగి ఆరపోసుకొని మిక్సీ పట్టుకొని ఉప్మాలాగా చేసుకోవచ్చు. అస్సలు మనం ఏవేవో వంటలు కనిపెట్టి దాన్ని పీల్చి పిప్పి చేసి దాంట్లో ఉన్న అన్ని కూడా మంచి అన్ని పోగొట్టేసి ఆ వేస్ట్ ని మనం డెకరేట్ చేసి మరి తింటున్నాం. కానీ ఈ మిల్లెట్స్ ని మంచిగా మన బుర్రను ఉపయోగించి, మన ఆడవాళ్ళకి రానిదేముందని చెప్పండి, ఆకాశంలో ఉన్నట్టు చుక్కల్నే నేల మీద ముగ్గులుగా అందంగా అలంకరించి చేస్తూ ఉంటాం. మనం వంటగదిలోకి వెళ్తే అమృతాన్ని తయారు చేస్తాం. ఆ అమృతాన్ని ఈ మిల్లెట్స్ తో తయారు చేయండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఉదయం టిఫిన్స్ లో మిల్లెట్స్ తో తయారు చేసి ఉండేటట్లు చూడండి. గోధుమలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామెలు, ఇక చాలా రకాలు ఉన్నాయి. వాటితో మీరు బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తినడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, మధ్యాహ్నం రైస్ లో వైట్ రైస్ కు బదులుగా ఖచ్చితంగా బ్రౌన్ రైస్ వాడుకోండి. ఇక నెంబర్ 3, నైట్ డిన్నర్ లో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. డైలీ క్యారెట్, బీట్రూట్ అలవాటు చేసుకోండి. కీర దోసకాయలు ఇలాంటివి ఆకుపచ్చగా ఉండేటటువంటి కూరగాయలని మీరు సలాడ్స్ లా చేసుకొని స్నాక్స్ కు బదులుగా ఈ సలాడ్స్ ని తింటూ ఉండండి. ఇలా మీరు వారానికి ఒకసారి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మిగతావన్నీ తినండి. డైలీ లైఫ్ ఇలా ఉండటానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక మేము ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇస్తామండి. మాకు ఈ ఫుడ్ తో టేస్ట్ తో పని లేదు. మీరేం చెప్పినా చేస్తాం అనుకుంటే మాత్రం చక్కగా నైటు పెసలు, అన్ని రకాల మీరు శనగలు అలాంటివి అన్నీ కూడా చక్కగా నైట్ని నానబెట్టుకోండి. మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసి వాటిని ఒక క్లాత్ మీద లైట్గా తడిపోయేదాకా ఆరబెట్టి దాన్ని గట్టిగా మూట కట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టండి. మళ్ళీ రేపు మార్నింగ్ తీసి చూడండి, ఇంత పొడుగు మొలకలు వస్తాయి. అస్సలు ఈ ప్రపంచంలో వాటికి మించిన ప్రోటీన్స్ ఇంకా దేంట్లో ఉండవండి. నెంబర్ 1 విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. చక్కగా వాటిలో డేట్స్ అద్దుకొని తినండి. నెంబర్ 1 అసలు అమృతం ఉన్నట్టు ఉంటాయి తినడానికి. రోజుకి ఇన్ని తిన్నా చాలండి. మనకు ఆ రోజుకి కావాల్సినవన్నీ కూడా వాటిలోనే ఉంటాయి. నేను గత 20 సంవత్సరాల నుంచి మార్నింగ్ టిఫిన్ మానేసి ఎన్నో సంవత్సరాలు అయిందండి. సండే ఒక్కరోజు పిల్లలతో పాటు చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తా. ఒకవేళ టిఫిన్ మీద గుంజింది అనుకోండి, నైట్ భోజనానికి బదులుగా టిఫిన్ చేస్తా. అది 6:30, 7 లోపే టిఫిన్ అయినా, డిన్నర్ అయినా, ఫ్రూట్స్ అయినా ఏవైనా కంప్లీట్ చేస్తా. 7 తర్వాత నేను పొర్రపాటును కూడా ఏది టచ్ చేయనండి. ఒకవేళ ఏమన్నా దాహం వేస్తే ఒక గ్లాస్ వాటర్ తప్పితే 6 తర్వాత ఏమీ ముట్టుకోను. మళ్ళీ రేపు మార్నింగ్ యథావిధిగా స్ప్రౌట్స్, ఒకరోజు మొలకలు తింటాను, ఒకరోజు ఈ నట్స్ ఉంటాయి చూసేదా, బాదం పప్పు, జీడిపప్పు, అవిసె గింజలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అవన్నీ నానపెట్టుకొని మార్నింగ్ మంచిగా షేక్ లాగా చేసుకొని అందులో ఒక ఫ్రూట్ ముక్కలు, ఒక యాపిల్ కానీ 2 బనానా కానీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని ఆ షేక్ తాగుతాం. అలా డైలీ ఒకరోజు జ్యూసు, ఒకరోజు స్ప్రౌట్స్, ఇంత మంచి ఫుడ్స్ వేసుకొని ఇడ్లీలు, దోశలు, ఇదేందండి పెద్ద నాలెక కోసం మన బాడీని లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే బదులు మనం బాడీకి ఉపయోగపడే తిన్నారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. కానీ షుగర్ వచ్చింది అనుకోండి, భయపడుకుంటూ తినాలి. వాళ్ళు తింటుంటే మన కోట్ల ఆస్తున్నా కానీ ఇంత స్వీట్ తినాలంటే గజగజ వనకాల్సి వస్తుందండి. డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లావు ఉన్నా సరే, ఎంత ఏజ్ ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, మార్నింగ్ చిన్న ఎక్సర్సైజ్లు మీరు ఏవైతే చేయగలుగుతారో అవి చేయండి.
మ్యాక్సిమం ఏవి కుదరవు అనుకుంటే జస్ట్ వాకింగ్ అయినా చేయండి. కొంచెం స్వెట్ పట్టడానికి, చెమట పట్టడానికి కొంచెం ప్రయత్నించండి. మార్నింగ్ లేదా నిద్రపోయే ముందు, స్నానానికి వెళ్లే ముందు, సాయంత్రం 7:30 కల్లా తినేసారనుకోండి, 8 to 8:30 అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేసి చక్కగా స్నానం చేసి పండుకోండి. అస్సలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అంత హాయిగా టైర్డ్ అయి పడుకుంటాం కదా, నిద్ర కూడా చక్కగా పడుతుంది. మీరు ఇలా ఎక్సర్సైజ్ చేయటం వల్ల చాలా యంగ్గా కూడా ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పేశాను. నేను పాటిస్తే డైలీ లైఫే ఇది, రెగ్యులర్గా నేను పాటించేవే మీకు చెప్తున్నాను. షుగర్ లైఫ్ మర్చిపోయా, ఇంకో అసలు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయానండి. మా నాన్నకి 2010లో వచ్చింది షుగర్. ఇప్పుడు 15 years అయింది కదా. 10 years నుంచి ఒక్క ట్యాబ్లెట్ వేసుకోరండి. ఎప్పుడు చెకప్ చేసుకున్నా 2 monthsకి ఒకసారి చెకప్కి వెళ్తారు. షుగర్ చెకప్కి ఎప్పుడు చూసినా నార్మల్లోనే ఉంటుంది. మా డాడీ పాటించే లైఫ్ స్టైల్ నేను అలవాటు చేసుకుని అదే మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను. అస్సలు మార్నింగ్ టిఫిన్లు చేయరు. చక్కగా చెప్పా కదా ఇందాక, స్ప్రౌట్స్ ఒకరోజు, డేట్స్ ఒకరోజు, ఫ్రూట్ ముక్కలు ఒకరోజు అలా పెట్టుకొని తింటూ ఉంటారు. ఇక మధ్యాహ్నం బ్రౌన్ రైస్ ఖచ్చితంగా, ఒక ఆకుకూర ఏదన్నా ఇగురు కూర పెట్టుకుంటారు. వాళ్ళిద్దరు మమ్మీ డాడీయే వాళ్ళిద్దరికీ కేజీ కూరగాయలు తీసుకుంటారండి. మనము ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి మనీ ఉంటుంది కానీ కూరగాయలు తీసుకోవడానికి మనీ ఉండవండి కదా. అమ్మో అంతంత రేట్లు, అంత కూరగాయలు అంటారు. తక్కువలో దొరికే పళ్ళు ఉన్నాయి, తక్కువలో దొరికే కూరగాయలు ఉన్నాయి. ఆకుకూరలు చక్కగా ఇంట్లో పండించుకోవచ్చు. మా మమ్మీ అయితే సొరకాయలు, పొట్లకాయలు, చిక్కుడుకాయలు, ఏ సీజన్లో అయితే ఆకుకూరలు, వంకాయలు, టమాటాలు అన్నీ పండిస్తుందండి. చక్కగా మందులు కొట్టనటువంటి కూరగాయలతోటి చక్కగా ఇంత కర్రీ వండుకొని, ఇంత బ్రౌన్ రైస్, ఇంత కర్రీ పెట్టుకొని చక్కగా తింటారండి ఇద్దరు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుందండి. కాబట్టి షుగర్ వ్యాధి నార్మల్లో తెచ్చుకోవటానికి, రాకుండా ఉండటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మమ్మీ. వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేని స్టేజ్కి రావాలి. షుగర్ వచ్చిన తర్వాత కూడా ట్యాబ్లెట్ వేసుకోకపోయినా కానీ నార్మల్లా ఉండాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మా డాడీ. వీళ్ళిద్దరు చాలండి. మీకు లైవ్లో చూపిద్దామంటే అక్కడ ఉన్నారు కానీ ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీని, డాడీని చూపిస్తాను. షుగర్ రిపోర్ట్స్ కూడా మీకు ఒకసారి ఆ పేపర్తో సహా చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో వచ్చేసి ప్రత్యేకంగా కామెంట్ సెక్షన్లో చెప్పారండి షుగర్ వ్యాధి గురించి చెప్పమని. అందుకని మీకు మోటివేషన్ కూడా పక్కకు పెట్టి, షుగర్ నిజంగా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు, అందుకే అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నాకు కామెంట్ చేశారు అని అర్థం చేసుకొని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళ ద్వారా మనందరికీ కూడా మంచి జరగాలి, షుగర్ బారిన పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.